అరే ఈ ఎండల వలన మా స్కిన్ అనేది నల్లగా మారింది. ఇప్పుడు మేము బయటికెలా వెళ్ళాలి? రేపొద్దున పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది, ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంది. మరి మా స్కిన్ తెల్లగా ఎలా మారుతుంది అని అనుకుంటున్నారా? జస్ట్ మనకి 10 నిమిషాల టైం అనేది సరిపోతుంది. ఈ సొల్యూషన్ని అప్లై చేసి తుడిచిన వెంటనే ఎంత నల్లటి స్కిన్ అయినా సరే తెల్లగా మారుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. అక్క, మా బాబు, మా పాప హాస్టల్లో ఉంటున్నారు. వాళ్ళకి ట్యాన్ ఎక్కువైపోయింది, నెక్ బాగానే ఎక్కువగా డార్క్గా ఉంది. అక్క మేము కాలేజ్కి వెళ్తున్నాము, మా స్కిన్ మీద ట్యాన్ పేరుకుపోయింది, మేము ఆఫీస్కి వెళ్తున్నాం, ట్యాన్ ఉంది. ఇలా నాకు కామెంట్ సెక్షన్లో ట్యాన్ గురించి ఎక్కువ పెడుతున్నారు. ముఖ్యంగా అండర్ ఆర్మ్స్లో ఉన్న డార్క్నెస్ అయినా, నెక్ మీద, ఫేస్ మీద, ఫుల్ బాడీకి ఎక్కడ డార్క్నెస్ ఉన్నా సరే ఇలా ట్రై చేసేయండి. వెంటనే మీ చేతికి ట్యాన్ మొత్తం కూడా వచ్చేస్తుంది అనమాట. నేను ప్యాక్ చెప్పనండి, జస్ట్ చిన్న సొల్యూషన్ చెప్తాను. ఈ సొల్యూషన్ని ఇలా మీరు అప్లై చేసి ఇలా తుడిచిన వెంటనే ట్యాన్ మొత్తం వచ్చేస్తుంది. అంటే స్కిన్ మీద పేరుకుపోయిన మురికి, జిడ్డు, ట్యాన్ ఏదైతే ఉందో అదంతా కూడా వస్తుంది. అలాగే స్కిన్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. మీరు ఎన్నెన్నో చూసుంటారు, బట్ ఇప్పుడు నేను చెప్పబోయేది మాత్రం బెస్ట్ అని చెప్తాను. జస్ట్ ఒక్క ఇంగ్రీడియంట్తో మీ స్కిన్ మీద పేరుకుపోయిన డస్ట్ మొత్తం క్లియర్ అయిపోయి స్కిన్ చాలా క్లియర్గా గ్లోగా ఉంటుంది. ముఖ్యంగా స్కిన్ మీద నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ కూడా మీరు బై చెప్పేయచ్చు అనమాట. ఇంకా లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ముందుగా మనకు కావాల్సింది పొటాటో అనమాట. మీడియం సైజు ఉన్న పొటాటోని తీసుకొని పొటాటో మీద పీల్ అనేది తీసుకోవాలి. పొటాటో వల్ల స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్ చాలా క్లియర్గా గ్లోగా ఉంటుంది. ముఖ్యంగా సన్ ట్యాన్ని రిమూవ్ చేయడానికి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది పొటాటో మీద పీల్ తీసుకున్న తర్వాత పొటాటోని మనం తురుముకోవాలి. పొటాటోలో మనకి స్టార్చ్ ఉంటుంది. స్టార్చ్ వల్ల స్కిన్ అనేది చాలా క్లియర్ అయిపోతుంది. ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే పొటాటో యూజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా తెల్లగా మారాల్సింది. ఇప్పుడు ఈ తురుము నుండి జ్యూస్ అనేది మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని క్లాత్ సహాయంతో పొటాటో జ్యూస్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. పొటాటో జ్యూస్ వల్ల ఖచ్చితంగా స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అందులో డౌట్ అనేది అస్సలు పెట్టుకోవద్దు. సో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం రెమెడీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల పొటాటో జ్యూస్ యాడ్ చేశాను. తర్వాత లెమన్ యాడ్ చేసుకోవాలన్నమాట. 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకున్నాను. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు బేకింగ్ సోడా కానీ ఈనో కానీ యాడ్ చేసుకోండి. చిటికెడు అయితే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. నేను ఇక్కడ ఆప్షన్ కూడా చెప్తున్నానండి. నేనైతే ఈనో యాడ్ చేశాను చిటికెడు. మీకు నచ్చిన ఫ్లేవర్ ఏదైనా పర్వాలేదు, మీరు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సొల్యూషన్ని ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. ముందైతే ఫేస్ చూడండి, ఇక్కడ చాలా ట్యాన్ అయిపోయిందనమాట. బిఫోర్ అండ్ ఆఫ్టర్కి నేను లైవ్లోని ఇప్పుడే చూపిస్తాను డిఫరెన్స్ కూడా. మీకు ఫేస్ మీద ట్యాన్ అనేది క్లియర్గా కనపడుతుందో లేదో నాకు తెలియట్లేదు కానండి, బయట అయితే చాలా క్లియర్ కనపడుతుంది. ఇప్పుడు నేను మీకు లైవ్లోనే ప్రూవ్ చేస్తాను అసలు ట్యాన్ ఉందా లేదా అని చెప్పేసి. ఇక్కడ నేను ఒకసారి ఈ సొల్యూషన్ని మిక్స్ చేశాను. తర్వాత కాటన్ ప్యాడ్ చూపిస్తున్నాను, వైట్ కాటన్ ప్యాడ్ అనమాట. ఈ సొల్యూషన్లో ముంచి ఇలా ఫేస్ని తుడిచిన తర్వాత ఇది ఏ కలర్లో మారిందో మీరే చూడండి. లైవ్లోనే డిఫరెన్స్ మీకు కూడా తెలుస్తుందనమాట. ఫేస్ మీద ఉన్న జిడ్డు, ట్యాను అంతా కూడా ఈ సొల్యూషన్ అప్లై చేసిన తర్వాత అసలు పోయిందా లేదా అనేది కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. నిజంగా ఫస్ట్ టైంకే వావ్, ఇది చాలా బాగా వర్క్ అయింది. పెద్ద పెద్ద ప్యాక్స్ కూడా చేయలేని పని ఈ చిన్న సొల్యూషన్ చేసింది అనిపిస్తుంది మీకైతే. సో చూసారు కదండి, జిడ్డు, ట్యాను అంతా కూడా కాటన్ ప్యాడ్కి అయితే వచ్చేసింది. స్కిన్ అనేది ఇన్స్టెంట్గా బ్రైట్గా అయిపోయింది. ఇప్పుడు మనం చిన్న ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. దీంతో స్కిన్ అనేది ఇంకా ఫేర్గా మారుతుంది అనమాట. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేశాను, 1 స్పూన్ శనగపిండిని యాడ్ చేశాను. తర్వాత ఇందులో షుగర్ని యాడ్ చేస్తున్నాను 1 స్పూన్. తర్వాత ఇందులో 2 స్పూన్స్ వరకు కర్డ్ యాడ్ చేసుకోండి. కర్డ్ అనేది వద్దు అనుకుంటే మీరు కర్డ్ ప్లేస్లో మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 స్పూన్స్ అనమాట. కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోండి కర్డ్ వద్దు అనుకుంటే. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పొటాటో జ్యూస్ ఉంది కదా, ఆ జ్యూస్ని కొంచెం యాడ్ చేసుకుంటూ ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. పొటాటో వల్ల స్కిన్ కలర్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ టైంకి ట్యాన్ రిమూవ్ అవుతుందండి. ఇన్ కేస్ మీకు పొటాటో పడదు అనుకుంటే పొటాటో ప్లేస్లో మీరు టమాటో కానీ బీట్రూట్ కానీ యూజ్ చేయండి. మనకి పొటాటోలో స్టార్చ్ ఉంటుంది కదా, సో జ్యూస్ అడుగునైతే ఉంటుందన్నమాట ఇలా తెల్లగా. సో దీన్ని కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. జ్యూస్ అనేది మీకు మిగిలితే పక్కన పెట్టేసి అడుగున ఉన్న స్టార్చ్ అనేది యాడ్ చేయండి. 1 స్పూన్ వరకు ఉంటుందన్నమాట. ఇందులో ఇప్పుడు నేను బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను, 1/2 టేబుల్ స్పూన్ అనమాట.
యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఫస్ట్ టైంకే ఎంత నల్లగా ఉన్న ప్లేస్ అయినా తెల్లగా మారుతుంది. కంపల్సరీ ఒక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీరు అవాక్కైతే అవుతారు ఈ ప్యాక్ చూసి. సో ఇప్పుడు దీన్ని ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. ఇందులో ఈనో యాడ్ చేసాం కదా, ఫేస్కి అప్లై చేయొచ్చా అని మీరు అడగొచ్చండి. ఈనో అనేది నేను చాలా తక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తాను, 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే. ఇన్ కేస్ మాది సెన్సిటివ్ స్కిన్, మాకు ఈనో పడదు అనుకుంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. అండర్ ఆర్మ్స్లో అయినా లేదనుకుంటే హ్యాండ్స్కి లెగ్స్కి అయినా నో ప్రాబ్లం అండి, ఈనో అనేది అప్లై చేయొచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఫేస్కి నేను చాలా తక్కువ క్వాంటిటీలో అప్లై చేస్తాను కనుక ఫేస్కి అప్లై చేసినా పెద్దగా ప్రాబ్లం ఉండదు. అది కూడా ఒకవేళ మాకు పడదు అనుకుంటే స్కిప్ చేయండి. సో మీ స్కిన్కి సెట్ అవుతుంది అనుకుంటే మాత్రమే యాడ్ చేసుకోండి. సో దీన్ని అప్లై చేసి 10 మినిట్స్ అనేది అలా వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత ఇది మొత్తం కూడా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నేను లైవ్లోనే రిజల్ట్స్ అయితే షేర్ చేస్తున్నానండి. ఖచ్చితంగా ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్కిన్ కలర్ తెల్లగా మారడానికి 100కి 100% అయితే వర్క్ చేస్తాయి. నేను ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను. మీరు ఎంత డార్క్గా ఉన్న స్కిన్ మీదైనా అప్లై చేసి చూడండి, ఫస్ట్ టైంకే ఇది వర్క్ అయిందని చెప్పేసి మీరే కామెంట్ చేస్తారు. ఇక్కడ లైవ్లోనే క్లీన్ చేస్తుంది కదా, మీరు చూడండి డిఫరెన్స్ అయితే. ఫస్ట్ టైంకి వావ్ అనే రిజల్ట్స్ అనమాట. నేనైతే షాక్ అయ్యానండి రిజల్ట్ చూసి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్కిన్కి అయితే చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. ముందు స్కిన్ మీద చాలా జిడ్డు, ట్యాను, మురికి అంతా కూడా ఉంది. బట్ ఇప్పుడైతే చాలా ఫెయిర్గా మారిపోయింది. ఫస్ట్ టైంకి ట్యాన్ చిటిక వేసినట్టయితే రిమూవ్ అయిపోయింది. మీరు కూడా ఇప్పుడే ట్రై చేయండి, ఎక్కడైతే డార్క్నెస్ ఉందో అక్కడ దీన్ని అప్లై చేయండి. ఫస్ట్ టైంకి మీ స్కిన్ తెల్లగా మారుతుంది, అది కూడా 10 నిమిషాల్లో. నెక్కి అలాగే ఫేస్కి చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో నెక్ దగ్గర ఎక్కడి వరకు అప్లై చేసిందో అక్కడ వరకు మాత్రమే స్కిన్ తెల్లగా ఉంది, మిగిలిన స్కిన్ అంతా కూడా చాలా డార్క్ ఉంది. మీకు నమ్మకం లేకపోతే మీరే ట్రై చేయండి, ఫస్ట్ టైంకి షాక్ అవుతారు. ఈ వీడియోలో నేను 2 రెమెడీస్ అనేది షేర్ చేశాను, ఒకటి సొల్యూషన్, ఇంకొకటి ప్యాక్ అనమాట. ఈ 2 కూడా ట్రై చేయాలంటే 2 ట్రై చేయండి, సూపర్ రిజల్ట్ అనేది చూస్తారు. ఫస్ట్ సొల్యూషన్ అప్లై చేసి తర్వాత మీరు ఈ ప్యాక్ని అప్లై చేసుకుంటే మాత్రం ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా తెల్లగా మారుతుంది. ఈ ట్రీట్మెంట్ అనేది మీరు ఫుల్ బాడీకి చేయొచ్చు, హ్యాండ్స్కి, లెగ్స్కి, నెక్కి, అండర్ ఆర్మ్స్లో ఎక్కడైనా సరే చేసుకోవచ్చు. బిఫోర్కి ఆఫ్టర్కి 100 టైమ్స్ డిఫరెన్స్ అనేది ఫస్ట్ టైంకే కనపడుతుంది. ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది, అందరిలో మా స్కిన్ తెల్లగా కనపడాలి అనుకుంటే మాత్రం 10 నిమిషాల్లో మీ స్కిన్ తెల్లగా కనపడుతుంది. తప్పకుండా ఇది ట్రై చేయండి. రిజల్ట్స్ మీరు కూడా చూశారు కదా, మరి మీకు ఎలా రిజల్ట్స్ వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈ రెమెడీని అప్లై చేసినట్లయితే మీ స్కిన్ మీద పేరుకుపోయిన ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి సొల్యూషన్ అనమాట. ఇది అప్లై చేసిన వెంటనే స్కిన్ మీద జిడ్డు, మురికి మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ప్యాక్ అనేది అప్లై చేసుకోండి. ప్యాక్ కూడా మీరు ఫుల్ బాడీకి హ్యాపీగా అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ టైంకి వావ్ అనే రిజల్ట్ చూస్తారు. ఎంత డార్క్ స్కిన్ మీద అప్లై చేసినా రిజల్ట్ మాత్రం పక్కాగా కనపడుతుంది. రిజల్ట్ రాకపోతే కామెంట్ సెక్షన్లో కింద కామెంట్ కూడా చేయొచ్చు, నేను ఆన్సర్ మీకు కంపల్సరీ చేస్తాను మీ కామెంట్కి. ఆయిలీ స్కిన్ అయినా, డ్రై స్కిన్ అయినా, నార్మల్ స్కిన్ అయినా, ఎలాంటి స్కిన్ వాళ్ళైనా ట్రై చేయండి, ఫస్ట్ టైంకి రిజల్ట్ వస్తుంది. బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా. మీకు నెక్ దగ్గర ఉన్న డార్క్నెస్ అనేది, అండర్ ఆర్మ్స్లో ఉన్న, ఎల్బోస్ దగ్గర ఉన్న, వేళ్ళ దగ్గర మురుకులు ఉంటాయి కదా, సో మురుకుల దగ్గర ఉన్న ఎక్కడ డార్క్నెస్ ఉన్నా మీరు అప్లై చేసినట్లయితే సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.